కేసీఆర్ కేటీఆర్ చర్యలను తీసుకోవాలి. చర్యలు లేకుండా జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్ చర్యలను కేసీఆర్ కేటీఆర్ చెక్ బౌన్స్ల చందంగా జీవో బౌన్సులు ఇచ్చిన జీవోలు ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్ వైఖరి నిధులు లేకుండా బౌన్స్ జీవోలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి చెక్ బౌన్సుల చందంగా బౌన్స్ జీవోలు చెక్ బౌన్సుల చందంగా బౌన్స్ జీవోలు చెక్ బౌన్సుల చందంగా బౌన్స్ జీవోలు కేసీఆర్ కేటీఆర్ల వైఖరి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేసీఆర్ల వైఖరి చెక్ బౌన్సుల చందంగా బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేసీఆర్ల వైఖరి మానుకోట మున్సిపాలిటీకి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేటీఆర్ల వైఖరి మానుకోట మున్సిపాలిటీకి జీవోలు ఇచ్చి నిధులు లేని కేటీఆర్ల వైఖరి మానుకోట మున్సిపాలిటీకి జీవోలు ఇచ్చి నిధులు లేనటువంటి కేటీఆర్ల వైఖరి మానుకోట మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేటీఆర్ల వైఖరి. గత సంవత్సరం జనవరి 30న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఇచ్చేసి కొత్త కలెక్టరేట్ను ప్రారంభం చేసిన సందర్భంగా 50 కోట్లు మహిబాద్ మున్సిపాలిటీకి, మహిబాద్ జిల్లాకు 171 కోట్లు ప్రకటించి జీవో నెంబర్ 34 ఇవ్వడం జరిగింది. ఆ జీవో నెంబర్ 34 కింద ఇచ్చినటువంటి 171 కోట్లు ఇవాళ సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు నిధులు రాలేదు. ఆ సంబంధించిన పనులన్నీ కూడా అన్ని చోట్ల ఎక్కడ కూడా ప్రారంభం కానటువంటి పరిస్థితి అవపడతా ఉంది. మరొక వైపున వారి తనయుడు మాజీ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు 367 జీవో కింద గత 2018లో 5 సంవత్సరాల క్రితము మరి నిధులు ఇస్తామని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. 28 చోట్ల అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల సంబంధించిన నిధులు, కానీ అవి కూడా రాలేదు. అయితే వీళ్ళు జీవోలు ఇస్తా ఉన్నాయి తప్ప నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడి పనులు ఆగిపోయినాయి, అక్కడనే ఉన్నాయి. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లేదా మంత్రి గారు ప్రభుత్వం యొక్క జీవోను, ప్రభుత్వ ఉత్తర్వులను ఇచ్చిన తర్వాత ఆ నిధులు వస్తాయి, మా ప్రాంతాల్లో, మా వార్డుల్లో, మా ఊర్లో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తారు. ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆ రకంగా ఆనందపడ్డాం. కానీ వాళ్ళ సంవత్సరాలు దాటినా కూడా ఆ నిధులు రాకుండా ఒత్తుత్తి జీవోలు, దగాకోర్ జీవోలు, డమ్మీ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు అవపడుతుంది. జనరల్గా ఎక్కడైనా కూడా మనం ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే నగదు కాకుండా చెక్ రూపంగా ఇస్తే ఆ యొక్క అప్పు కోసమో, అవసరం కోసమో, లేదా ఇతర కారణాల చేత ఎవరికైనా చెక్ ఇస్తే ఆ చెక్ తీసుకున్న వ్యక్తి ఆ బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ లోపల ఆ చెక్ ఇస్తే ఆ డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. దాన్ని చెక్ బౌన్స్ అంటారు. అట్లా మోసం చేస్తే చెక్ బౌన్స్ కేసులు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కానీ ఇవాళ ప్రభుత్వం ఒక జీవోలు ఇచ్చి, 2 జీవోలు ఇచ్చి, జీవో నెంబర్ 34, జీవో నెంబర్ 367 ఈ 2 జీవోలు ఇచ్చి 52 కోట్ల రూపాయలు మహిబాద్ మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పి ఆ జీవోలు ఇచ్చిన తర్వాత నిధులు రాకపోతే వీటిని బౌన్స్ జీవోలు అంటారా ఏమంటారో మరి పుర ప్రముఖులు, ప్రజలు, తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇచ్చినటువంటి జీవోలు, ప్రకటనలు ఇవాళ ఇక్కడ మహిబాద్ మున్సిపాలిటీకి మొండి చేయి అయిపోయింది, ఆశనిపాతంగా అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క అభివృద్ధి పని 36 వార్డుల లోపల ఇక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. గతం లోపల వాళ్ళు జీవోలు ఇచ్చినాం, తాంబూలాలు ఇచ్చాం, తనుక చావని అనే పద్ధతిలో వాళ్ళు చేసిన వ్యవహారంతో అక్కడ గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ గారు కానీ ఇంకా వాళ్ళ అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ మా ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చిందని గల్లీ తిరిగి మరి వాళ్ళు శంకుస్థాపనలు చేసి గౌరవ పురపాలక శాఖ మంత్రులు ఇక్కడే కేటీఆర్ గారు పెద్ద పైలాన్ దాదాపు 2-3 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ తహసీల్ ఆఫీస్ కాడ పైలాన్ కట్టి ఉన్నారు. ఆ నిధులకు సంబంధించినటువంటి ప్రారంభానికి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి అట్టాసంగా ప్రారంభం చేసింది, కానీ ఇలా ఒక్క పైసా కూడా ఏదీ రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్లు లేదంటే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. దొంగ జీవోలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి జీవోలు ఇచ్చి మీరు చేసిన దానికే మరి మీకు వాత వాల్చి కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి ఒక మరి అశాస్త్రీయమైనటువంటి లేదా ఆచరణ కానటువంటి
నిధులు ఇవ్వకుండా ఒక డమ్మీ జీవోలు, ఒక దగా జీవోలు, ఏదైతే చెక్ బౌన్స్లు అయినట్టే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవన్నీ కూడా బౌన్స్ జీవోలు. ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో కూడా ప్రజలు సవిచూసిండ్రు. ఇవాళ మానుకోట మున్సిపాలిటీ మరి మొండి చేయి చూపెట్టడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మానుకోట ప్రజలకు 36 వార్డుల ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందుకోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఈ దగాకోర్ చర్యలను గత ముఖ్యమంత్రి, గత సంబంధించినటువంటి పురపాలక శాఖ మంత్రి వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి. ఇలాంటి డమ్మీ జీవోలు, చెక్ బౌన్సులు ఎట్లయితే అవుతుందో అట్లనే మీ జీవోలు కూడా బౌన్స్ అని. అందుకోసం మీరు బాటంగా మాజీ ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేతో సహా అందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా దీనికి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి నూతన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వారు కూడా పురపాలక శాఖ మంత్రులుగా ఈ యొక్క దాన్ని కూడా అదే చూస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ దగ్గర ఆ శాఖ ఉంది కాబట్టి వారు కానీ, స్థానిక రేవంత్ రెడ్డి గారు కానీ, వారికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ గారు ఈ యొక్క మైబాద్ మున్సిపాలిటీకి మరి ఈ నిలిచిపోయినటువంటి నిధుల మీద తగిన విచారణ జరిపి చర్యలు తీసుకొని ఈ 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా వార్డుకు 50 లక్షలకు సంబంధించిన నిధులను కూడా తక్షణం ఇవ్వాలి. ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు, వాటిని తిరిగి ప్రారంభించే విధంగా ఆయా వార్డుల్లో, ఆయా కాలనీలలో, ఆయా ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ కాలువలకు, ఇతర సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని దాన్ని గుర్తు చేయడం కోసం గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తూ కొత్త ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా తేవడం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినూత్నంగా చెక్ బౌన్స్ల చందంగా బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ దగాకోరు చర్యలను ఒక జీవో ఇస్తే, ఒక ప్రభుత్వము, ఒక ముఖ్యమంత్రి జీవో ఇస్తే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిఎస్ శాంతకుమార్ గారు స్వయంగా వారి ఆదేశాల మేరకు జారీ అయినటువంటి జీవో, వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత తీసుకొని మరి దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వము నిధులు లేకుండానే మరి ఎస్డిఎఫ్ పేరు మీద గత ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి వాటిని విచారణ జరిపించి కొత్త ప్రభుత్వం హయాంలోనైనా కూడా నిధులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అందుకు గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు వీటి మీద గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇలాంటి ఒక పనికి రానటువంటి పనికి మాలిన జీవోల మీద కూడా విచారణ జరిపి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకొని మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 4 ఏళ్లుగా ఇవాళ శివారు కాలనీలు, వార్డుల్లో పట, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పట అభివృద్ధి కుంటుపడిపోయింది. వాటికి మరి ఊరించి 50 కోట్లు ప్రకటించి ఇవాళ 5 ఏళ్ళైనా, సంవత్సరాలు గడిచినా కూడా నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ఇచ్చి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి దగాకోర్ కేసీఆర్ కేటీఆర్ల వైఖరికి చెక్ బౌన్స్ ఉంటే, అదేవిధంగా జియో బౌన్స్లు అయ్యే చిన్నగా ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ మన కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున జియోలను చింపివేసి నిరసన తెలపడం జరిగింది. ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున 36 వార్డుల్లో మరి చెక్ బౌన్స్ల చందంగా బౌన్స్ జియోల 34,367 కేసు ఇచ్చిన కేసీఆర్ల దగాకోర్ చర్యలను నిరసిస్తూ ఈ 3 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు మరి మహబూబాద్లో ఉన్నటువంటి కొత్త బజార్లో జంక్షన్లో అన్నింటినీ మరి నిరసనలు తెలుపుకుంటూ వచ్చు. ఈరోజు కోర్ట్ సెంటర్లో చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు మానుకోట మున్సిపాలిటీకి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి దగాకోర్ కేసీఆర్ కేటీఆర్, మానుకోట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తామని చెప్పేసి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్, మానుకోట మున్సిపాలిటీకి బౌన్స్ జీవోలు ఇచ్చినటువంటి కేసీఆర్ కేటీఆర్.